సునీత గారికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం నిర్లక్ష్యం కూడా దానికి తోడైంది అనేది కొంతమంది దగ్గర నుంచి వస్తున్న మాటలు. కోపం ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుంది, ఉపకారం తింటాం కదా, ఎప్పుడో ఒక్కసారి కోపం వస్తుంది, బాగా విసిగిచ్చినప్పుడు కోపం వస్తుంది. కోపడడం అంటే ఏదో దుర్భాషలాడడం అట్లా ఉండదు. సునీత గారు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల డబ్బు సంపాదించడానికి కారణం ఏంటి? అక్రమంగా ఇన్ని వేల భూములు సంపాదించడానికి కారణం ఏంటి? కొన్ని ఆరోపణలు. ఎన్ని వేల ఎకరాల భూములు, ఎన్ని వేల కోట్లు. అంటే అధికారంలోకి రాకముందు ఒక బాంబుల కంపెనీలో పనిచేసిన సునీత గారు అదే కంపెనీలో పార్ట్నర్ గా ఉన్నారు అని అంటే, బాంబుల కంపెనీలో నేను పనిచేసిన విషయం వాస్తవం. ఏ సంవత్సరంలో పనిచేశాను, నేను ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాను. మేము వాటా తీసుకోవాల్సిన అవసరం కానీ, మాకు వాటా ఇవ్వాల్సిన గత్యంతరం కానీ ఆ కంపెనీకి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆలేరు నుంచి ఇంకో బీఆర్ఎస్ లీడర్ నెక్స్ట్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు భిక్షమయ్య గౌడ్ గారు. ఆయన కేటీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు, మేబీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీ ఎన్ని నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు నేనేం చెప్పాను, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నన్ను కాదని ఇంకొకరికి టికెట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక లెజెండ్ పొలిటికల్ పర్సన్ మన ముందున్నారు. ఆవిడ ఆలేరు మాజీ శాసనసభ్యురాలు సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. నేను చాలా బాగున్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నా మాకు టైం ఇచ్చారు, ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం నిర్లక్ష్యం కూడా దానికి తోడైంది అనేది కొంతమంది దగ్గర నుంచి వస్తున్న మాటలు. ఫస్ట్ మీరు అన్నది కోపం. కోపం ఎప్పుడన్నా ఒక్కసారి వస్తుంది, ఉపకారం తింటాం కదా, ఎప్పుడో ఒక్కసారి కోపం వస్తుంది, బాగా విసిగిచ్చినప్పుడు కోపం వస్తుంది. నేను కోపడతాను కూడా, సెటరైట్ చేయడానికి కోపడతాను. కోపడడం అంటే ఏదో దుర్భాషలాడడం అట్లా ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలని అని సార్ చెప్పినా కదా, 4 సార్లు చెప్తున్నావు, చెప్పిన విషయాన్ని చెప్తున్నావు, నాకు అర్థమైంది, నీకు సమాధానం చెప్పేసిన, మళ్ళీ నీకేం కావాలి, 3ఓసారి ఎందుకు అడిగావు, 4ఓసారి ఎందుకు అడిగినావు అంటే మేము అడుగుతామని మొండి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని సెటరైట్ చేయడానికి అప్పుడప్పుడు మందలించాల్సి వస్తుంది, తప్పదు మాకు. రెండోది ఇంకోటి ఏదో అన్నారు మీరు, నిర్లక్ష్యం. నేను ఎక్కడ ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు, ఎవరు. కరోనా లాంటి టైంలో అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా, 12 గంటలకు ఫోన్ చేసినా, రెమిడెసివిర్ ఇంజెక్షన్ కావాలి మేడం, దొరకలేదు అంటే ఆ రాత్రంతా నేను మేలుకొని అనేక ఆసుపత్రులకు, అనేక పరిచయస్తులకు ఫోన్లు చేసి వాళ్లకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. వెంటిలేటర్ పెట్టడానికి ఏ ఆసుపత్రికి వెళ్ళాలో చెప్పండి అంటే సర్వే చేసి ఫోన్ల ద్వారానే వెతికి ఆ పేషెంట్ ఆ హాస్పిటల్కి వెళ్లే విధంగా, ఆ పేషెంట్ కు వెంటిలేటర్ ఉండే విధంగా పనిచేసిన. మూడో విషయం ఏంటంటే, ఇది కరోనా విషయంలోనే కాదు, మామూలు పరిస్థితిలో కూడా, అంటే జనరల్ డేస్ లో కూడా ఎవరికైనా అర్ధరాత్రి పూట ఏదైనా అపాయం జరిగింది, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే సడన్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే ఐ యూస్ టు అటెండ్ దట్. ఎంత రాత్రి ఫోన్ చేసినా, ఏ రోజు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా, నా ఇంట్లో పెళ్లి ఉన్న రోజు నాకు ఫోన్ వచ్చినా నేను వెంటనే అటెండ్ అయ్యి ఆ పేషెంట్ కి హెల్ప్ చేసిన. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలి, ఇక్కడ ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు. పిల్లలకి చదువుకోవడానికి సీట్లు రావట్లేదంటే కూడా అవసరమైతే మంత్రుల దగ్గరికి వెళ్లి బతిలాడమో ఏదో విధంగా వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేసినాను. రెండోది, స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి వెళ్లే పిల్లలు కూడా క్యారియర్ గైడెన్స్ క్లాసెస్ ఏర్పాటు చేసేదాన్ని నేను నా సొంత నిధులతో. క్యారియర్ గైడెన్స్ క్లాసెస్ ఏర్పాటు చేసి, క్యారియర్ ఆప్షన్స్ ఒక బుక్ ఇచ్చి, అంటే జనరల్ గా టెండెన్సీ ఎట్లుంటదమ్మా గ్రామాలలో, 10th అయిపోగానే ఇంటర్కి వెళ్తాము, ఇంటర్ లో బైపీసీ తీసుకుంటామా, ఎంపీసీ తీసుకుంటామా, ఎంసెట్ రాస్తామా, ఇంజనీర్ అవుతామా, డాక్టర్ అవుతామా, ఎక్కువలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా ఉంటారు. బట్ జనరల్ టెండెన్సీ ఇంతే, ఇంకో ఆప్షన్ లేదన్నట్టుగా ఉంటారు. మేము పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినాం. చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదువుకోలేను, 6 నెలలు సంవత్సరంలో ఒక కోర్స్ చేసుకొని చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా, ఇంటర్మీడియట్ అయిపోగానే, లేకపోతే ఐటీ అయిపోగానే, లేకపోతే ఒక వొకేషనల్ కోర్స్, ఇవి ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా ఇప్పటి నుంచి ఆలోచించాలనే విషయం మీద 10th ఎగ్జామ్ రాసిన వెంటనే పిల్లలకి అట్లా మెంటరింగ్ క్లాసెస్ పెట్టి వాళ్ళకి క్యారియర్ గైడెన్స్, క్యారియర్ ఆప్షన్స్, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందర. ఒక్క ఇంజనీర్, ఒక్క డాక్టర్ కాదు, యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్.
అవును. సో ఇక్కడ నేను మార్కులు తక్కువ వస్తే, ర్యాంక్ తక్కువ వస్తే అప్సెట్ అయిపోవాల్సిన పని లేదు. యూ హ్యావ్ అదర్ ఆప్షన్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లులు బాగా కష్టపడి ఫీజులు కట్టి హాస్టల్లో ఉంచి చదివిస్తారు. అక్కడ మార్కులు తక్కువ వస్తే పిల్లలు అక్కడ ఊరేసుకోవడం ఎంత దౌర్భాగ్య పరిస్థితి. 10th లో కూడా మార్కులు తక్కువ వస్తే అప్సెట్ అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోవడమో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తూ ఉంటారు. సో ఇది జరగకుండా ఉండడానికి నేను చాలా మేజర్ స్టెప్ తీసుకున్నా. నా కాన్స్టిట్యున్సీలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు 2300 నుంచి 2500 మంది ఉంటారు అటు ఇటుగా. సో ఈ సంఖ్యలో ఉన్న పిల్లలందరినీ కూడా నేను దాదాపు ఒక 7-8 మీటింగ్స్ పెట్టి పిల్లలందరినీ అక్కడికి చేర్చుకుని వాళ్ళకి ఏది మెంటరింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి అంటే చెప్పాలంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. భవిష్యత్ తరాలు వాళ్ళే కదా. సో వాళ్ళ కోసం ప్రయత్నం చేసినాం. మహిళలకు కూడా శిక్షణ కార్యక్రమాలు అంటే స్వయం ఉపాధి పొందాలి, మీరు ఖాళీగా కూర్చోకూడదు, ఇంట్లో కూర్చొని ఏదైనా చేసుకోండి, ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి అనేక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను ఏర్పాటు చేసినాను. తర్వాత హెల్త్ క్యాంప్స్ పెట్టేవాళ్ళము, మహిళలకి హెల్త్ పట్ల అవగాహన సదస్సులు పెట్టేవాళ్ళం. అదే విధంగా ఆ పిల్లలకి జాబ్ మేళాలు, యువకులకి ప్రైవేట్ సెక్టార్ నుంచి అయినా సరే ఏ కంపెనీలో అయినా జాబ్ వస్తే మంచిది కదా అని చెప్పేసి కొన్ని 60-70 కంపెనీలు తీసుకొచ్చి మా దగ్గర జాబ్ మేళాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేసినాం. ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా ఇతరత్ర ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా మా దగ్గర డెవలప్మెంట్ కు నేను పనిచేసినాను. గత ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా నిరుద్యోగులు ఎక్కువైపోయారు, జాబ్ నోటిఫికేషన్ లేదు అనేది కూడా కొంతమంది అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా రాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా లేదు, అది కూడా ఒక మైనస్ పాయింట్ అంటున్నారు. మీరేమంటారు? నోటిఫికేషన్ కంటే ముందు ఒక మాట మనం మాట్లాడుకోవాలి. మేము ఎమ్మెల్యే అంటే మా ప్రభుత్వం రాకముందు 7 ఊర్లకు ఒక పంచాయత్ సెక్రటరీ ఉండే, 7 గ్రామాలకు ఒక పంచాయత్ సెక్రటరీ. అంటే ఎంత కష్టమైన జాబ్ అది. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి పంచాయత్ సెక్రటరీ, కొత్త గ్రామ పంచాయతీలు అంటే 3 గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామ పంచాయతీ చేసి ఆ గ్రామాలలో కూడా సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ ఉండే ఏర్పాటు చేసినాం. కళ్ళకు కనిపించే నిజం ఇది. రెండోది, వ్యవసాయ విస్తరణ బాగా జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారు ముందు చూపుతోని 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. 5000 ఎకరాలు అంటే చెప్పండి ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుంటది. ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి. గతంలో మా నియోజకవర్గంలో 5 మండలాలకు ఒక వ్యవసాయ అధికారి ఉండే, ఇప్పుడు ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి. అంటే నా కళ్ళ ముందు కల్పించిన ఎంప్లాయ్మెంట్ 8 మండలాలకి 8 వ్యవసాయ అధికారులు వచ్చారు కదా. 2 ఉంటే 8 మంది అయ్యారంటే 6 పేరు కదా. నా కళ్ళ ముందు ఉన్నది చెప్తున్నాను నేను. తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా తీసుకొచ్చుకున్నాం. సబ్ స్టేషన్స్ లో ఆపరేటర్లు పెట్టుకున్నాం, కొత్త సబ్ స్టేషన్లు తెచ్చుకున్నాం. కరెంట్ అవసరాలు పెరిగినాయి కాబట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త ఆపరేటర్స్, కళ్ళ ముందు కనిపిస్తున్న ఎంప్లాయ్మెంట్ అండి. ఇది ఒక పక్కన. రెండోది, కేటీఆర్ గారి పుణ్యమా అని అనేక ఇన్వెస్ట్మెంట్లు, అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రావటం వల్ల లక్షలాది మంది యువకులకు ఉపాధి అవకాశాలు దొరికినాయి. మూడవది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ లో వచ్చింది. వెంటనే నేను మా దగ్గర పిల్లలకి ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టాను. ఓకే, ఫ్రీ కోచింగ్ సెంటర్ 350 మంది పిల్లలు ఫ్రీ కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ అవైల్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఇప్పుడు నా దగ్గర పిల్లలు 26 మంది సెలెక్ట్ అయ్యారు. దే ఆర్ డూయింగ్ జాబ్. ఓకే, 350లో 26 మంది. మిగతా పిల్లలు కూడా ఏమంటారంటే మేము మళ్ళీ ట్రై చేస్తాం, మీరు ఇచ్చిన మెటీరియల్ మాకు ఉపయోగపడ్డది, మీరు ఇచ్చిన కోచింగ్ మాకు ఉపయోగపడ్డది అని చెప్పి. సో అట్లా మా పిల్లల్ని మేము అకామిడేట్ చేయడానికి సర్వశక్తులా ప్రయత్నం చేసినాం. అంటే ప్రధానంగా నేను అంటుంది ఏంటంటే, మీ నియోజకవర్గం నుంచి అప్పుడు మీరున్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏవైనా వచ్చాయి? ఇలాంటి సమస్యలు అంటే తాగునీళ్ళ కష్టాలు తీర్చినాము. సాగునీళ్ళ ఓన్లీ జాబ్ నోటిఫికేషన్ గురించి అంటే మీ వరకు ఏమన్నా వచ్చాయా? అంటే మేము ఇట్లా సఫర్ అవుతున్నామండి, మాకు లేదు ఇట్లా. వచ్చిన వాళ్ళని మాక్సిమం అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. కొందరు గుడ్డిగా వచ్చేసి ఎక్కడన్నా జాబ్ పెట్టి అంటారు. ఎక్కడన్నా జాబ్ పెట్టి మనం అడగదు, మీరు ఎక్కడన్నా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ మీ మేనేజ్మెంట్ తో మేము మాట్లాడి మీకు ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చేటట్టు చూస్తామని చెప్పి అట్లా సంధాయించి పంపేవాళ్ళం. ఇంకొందరు పలానా దగ్గర ప్లేస్మెంట్స్ పడ్డాయి, నేను అప్లై చేసుకున్నాను, మాకు మీరు ఒకసారి రికమెండ్ చేస్తే పని అయిపోతుంది అంటే రికమెండ్ చేసేవాళ్ళు. నా స్థాయిలో కాదనుకుంటే ఏ మంత్రులతోనో ఇంకా పరిచయస్తులు ఎవరో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యో వాళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నం చేసేవాళ్ళం. సునీత గారు, ఇప్పుడు ఇన్ని వేల కోట్ల డబ్బు సంపాదించడానికి కారణం ఏంటి? అక్రమంగా ఇన్ని వేల భూములు సంపాదించడానికి కారణం ఏంటి? కొన్ని ఆరోపణలు. ఎన్ని వేల ఎకరాల భూములు, ఎన్ని వేల కోట్లు, ఎక్కడైనా అడ్రస్ ఉంటే చెప్పండి, తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోక నేను బయట నుంచి కూడా ఖర్చు పెట్టుకున్నాను. ఆ తెచ్చిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాయి ఇప్పటి వరకు. మరేంటి ఇప్పుడు యాదగిరిగుట్టలో సగం వరకు మీవే భూములు ఉన్నాయంటున్నారు?
మావే భూములు ఉంటే చూపించండి అమ్మా, అందులో కొన్ని ఎకరాలు పేదవాళ్ళకి పంచిపెడతాం మేము. నా దగ్గర చాలా నాకు లేదని నేను చెప్పను, నాకు ఉన్న 50 ఎకరాల వరకు నాకు భూమి ఉంది, లేదని చెప్పను నేను. కానీ 100 ఎకరాలు 1000 ఎకరాలు అన్నారు కదా, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఉన్నా 10% నేను పంచిపెడతా, 20% కూడా పంచిపెడతా. మరి ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అన్ని 1000 ఎకరాలు ఉంటే నిజంగానే నేను పేదలకు ఇస్తాను మీరు అంటున్నారు. అవును, మరి ఎందుకు మీ మీద ఇట్లా ఇలాంటి ఆరోపణలు చేయడానికి కారణం? అవతల వ్యక్తి గెలవాలంటే మన మీద ఏదో ఒకటి బురద చల్లాలి. మా దగ్గర ఎటువంటి లోపం లేదు, ఉన్న విషయం చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ఏ అధికారిని బెదిరించలేదు, ఏ కాంట్రాక్టర్ని బెదిరించలేదు, అందరినీ సమన్వయం చేసుకొని పని చేసుకున్నాం. డబ్బులు ఆశించి పని చేయలేదు, అక్రమ సంపాదన మా దగ్గర లేదు. కానీ మమ్మల్ని ఒడగొట్టాలంటే మరి ఏం చేయాలి? ఏదో ఒక బురద అయితే చల్లాలి కదా. ఏం చల్లాలి? బాజాప్తా నా మీద పోటీ చేసిన బీర్లలే ఈరోజు గెలిచిన ఎమ్మెల్యే గ్రామాలలో ఆయన స్పీచ్లలో మాట్లాడిన మాటలే చెప్తాను. ఇప్పటికీ 7 ఇండ్లు ఉన్నాయి ఆమెకి, 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆమెకి. 2 సార్లు గెలిస్తే ఇంత సంపాదించుకుంది, 3వసారి గెలిస్తే హెలికాప్టర్ కొంటది. అంత హీనంగా మాట్లాడితే కూడా ప్రజలు నమ్మితే నేను ఏం చేయలేను కదా. అంత హీనంగా మాట్లాడాడు ఆయన. నేను ఎక్కడ సంపాదించానో 7 ఇళ్లలో ఒక్క ఇల్లు చూపించమనండి. 3 ఫామ్ హౌస్లు అన్నాడు కదా, పోనీ ఒక 3 ఎక్కడున్నాయో చూపించమని. నాకు ఒక ఫామ్ హౌస్ అయితే ఉంది. ఫామ్ హౌస్ అంటే ఏంటది? నేను డైరీ పెట్టుకున్నాను, నా దగ్గర 100 పశువులు ఉన్నాయి. ఆ 100 పశువులకి ఒక ఫార్మ్ ఉంది, హౌస్ ఉంది. నాకు అక్కడ ఉండడానికి రూమ్ కూడా లేదు, నేను ఉండడానికి రూమ్ లేదు. డైరీకి షెడ్లు వేసాను, లేబర్ ఉండడానికి 3 రూమ్లు కట్టించాను. అంటే మరి పాలు పిండేవాళ్ళు, ఆ గేదెల్ని తోమేవాళ్ళు, వాటికి కావాల్సిన దానా పెట్టేవాళ్ళు ఉండాలి కదమ్మా. వాళ్ళకైతే నేను 3 రూమ్లు కట్టించిన క్వార్టర్స్ లో వాళ్ళు ఉంటున్నారు. రైట్. ఇంకా ఫామ్ హౌస్ అని ఏంటంటారు? నాకు ఫామ్ ఉంది, డైరీ ఫామ్ ఉంది నాకు. అక్కడే చొప్ప వేస్తాను, అక్కడే గడ్డి వేస్తాను, మా సార్ చూసుకుంటారు. పశువులకు కావాల్సిన చొప్ప వేస్తారు, మా పశువులకు కావాల్సిన గడ్డి వేస్తారు, దానా తయారు చేసుకుంటాము. ఉంది నాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. మరి 3 గెస్ట్ హౌస్లు ఎక్కడ ఉన్నాయి, 3 ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో బీలయ్య గారు చూపిస్తే ఒక ఫామ్ హౌస్ కావాలంటే ఆయనకు ఉచితంగా నేను రాసిమంటే రాసిస్తా. ఓకే. అంటే అధికారంలోకి రాకముందు ఒక బాంబుల కంపెనీలో పనిచేసిన సునీత గారు అదే కంపెనీలో పార్ట్నర్ గా ఉన్నారు అని అంటే, బాంబుల కంపెనీలో నేను పనిచేసిన విషయం వాస్తవం. ఏ సంవత్సరంలో పనిచేశాను, నేను ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాను, ఎంత గ్యాప్ ఉంది. నేను పనిచేసిన సంవత్సరం 1995. 1995లో నేను జాబ్ చేశాను. 95 నుంచి 97 2 సంవత్సరాలు నేను అక్కడ ఆలేరులో ఉన్న ఫ్యాక్టరీలో నేను అక్కడున్న వైస్ ప్రెసిడెంట్ గారికి పిఏగా జాబ్ చేశాను. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ తర్వాత ఎండి గారు వాళ్ళకి సికింద్రాబాద్ లో మినర్వా కాంప్లెక్స్ లో ఆఫీస్ ఉండేది. ఆఫీస్ లో నేను ఎండి గారికి పిఏగా నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. నేను కూడా అపీల్ చేసుకున్నా, మా అమ్మాయి చదువుకొచ్చింది, మా పెద్దమ్మాయి చదువుకొచ్చింది, 5 ఏళ్ళకి వచ్చింది మా అమ్మాయి, చదువుకోవాలి కదా అని అడిగితే ఆ అపీల్ ని యాక్సెప్ట్ చేస్తూ నాకు ప్రమోషన్ ఇస్తూ ఎండి గారి దగ్గర పిఏగా జాబ్ ఇచ్చారు. ఒక 1 ఇయర్ అక్కడ జాబ్ చేశాను. ప్రీమియర్ కంపెనీలో, బాంబుల కంపెనీ అంటే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, ఆ కంపెనీలో 3 సంవత్సరాలు జాబ్ చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత నాకు మంచి ఉద్యోగం వస్తే దానికి రిజైన్ చేసి నేను వేరే కంపెనీకి వెళ్ళిపోయాను. అక్కడ మేనేజర్ గా నాకు పోస్ట్ వచ్చింది, మంచి ఉద్యోగం, మంచి శాలరీ, నేను షిఫ్ట్ అయిపోయాను. కంపెనీకి మాకు సంబంధమే లేదు. నేను 2001లో ఎంపీపీగా ఎలక్ట్ అయ్యాను. నేను రాజకీయ ఆరంగేట్రమే 2001 నా ఆరంగేట్రం. అంటే 98 వరకు నేను ప్రీమియర్ లో పనిచేసినాను, అది వాస్తవం. ఆ తర్వాత మాకేం సంబంధాలు లేవు, 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. మా వారు మాత్రం ప్రీమియర్ కంపెనీలో ఇప్పటికి 3 సార్లు వరుసగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవుతూ వచ్చారు. అది ఎలక్టెడ్ పోస్ట్ మాత్రమే, యూనియన్ పోస్ట్ అంటే ఎంప్లాయీస్ కలిసి ఎన్నుకునే పోస్ట్. అది యాజమాన్యంతో, లేకపోతే అందులో కంపెనీలో మేము వాటా తీసుకోవాల్సిన అవసరం కానీ, మాకు వాటా ఇవ్వాల్సిన గత్యంతరం కానీ ఆ కంపెనీకి లేదు. సో మాకు అందులో వాటా లేదు. రూపాయి వాటా ఉన్నా నిరూపిస్తే, ఎవరు నిరూపించినా రూపాయి వాటా వాళ్ళకి రాసిచ్చేస్తాం. మేడం, 2023లో మిమ్మల్ని కాకుండా మహేందర్ రెడ్డి గారిని ఆలేరు నుంచి పోటీ చేపిస్తే గెలిచి ఉండేవారు అనేసి అంటున్నారు. సంతోషమే కదా. ఇప్పుడు మేమిద్దరం వేరువేరుగా పనిచేయలేదమ్మా. మా కాన్స్టిట్యున్సీలో ఒక పేరు అయితే ఉంది, ఒక ఓటుకి 2 ఎమ్మెల్యేలని. అంటే మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్ళం, ఇద్దరం కష్టపడే పనిచేసేవాళ్ళం. పార్టీ కార్యక్రమాలు ఏమున్నా తను లీడ్ తీసుకొని పనిచేసేవాడు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏముంటే నేను లీడ్ తీసుకొని పనిచేసేదాన్ని. అట్లా ఇద్దరం సమన్వయంతో పనిచేసినాం. అట్లా అన్న సందర్భాలు ఉంటే ఉండొచ్చు, నేనేం ఆశ్చర్యపోను దాన్ని. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారికి నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. నాకంటే 13 ఏళ్ళ సీనియర్ ఆయన, నాకంటే 13 ఏళ్ళు సీనియర్ ఆయన. సో ఆయనకున్న పరిచయాలు, ఆయనకు ప్రజలతో ఉన్న ఇంటిమేసీ నాకు తక్కువనే ఉంటుంది. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్,
మీరు మహిళలే కాబట్టి చెప్తా ఉన్నాను. మహిళలకి రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం జరిగింది అనుకో, వెళ్ళేటప్పుడు అన్న ఏం లేదా అని మహేంద్ర రెడ్డిని అడిగినంతగా నన్ను అడగరుగా. అవును, ఏం లేదా అంటే ఉద్దేశం ఏంది, పోయేటప్పుడు మంచో చెడో మర్యాదలు ఉంటాయి కదా, ఆ మర్యాదలు మహేంద్ర రెడ్డిని అడుగుతారు, నన్ను అడగలేరు. అక్కని ఎట్లా అడగాలి, మేడం ఎట్లా అడగాలి అనేది కొంత మొహమాటం ఉంటుంది. సో అట్లా మహేంద్ర అని ఉంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, మాకు వస్తే పోతే ఖర్చులకు బాగా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆ వ్యత్యాసం అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆ వ్యత్యాసం అనేది డెఫినెట్గా ఉంటుంది తల్లి. ఎందుకంటే మనం తాగురాని డబ్బులు అయితే ఇవ్వలేము, బిర్యానీ తినిపోని డబ్బులు అయితే ఇవ్వలేము. కాకపోతే వస్తే పోతే ఖర్చులు అవుతున్నాయి కదా అని చెప్పి మనం ఇస్తాం. తేడా అయితే డెఫినెట్గా ఉంటుంది. మగవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కార్యకర్తల భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. మనం ఆడవాళ్ళం అంత మహిళలతో అట్లా ఉండగలుగుతాం, దగ్గర తీసుకోగలుగుతాం, మాట్లాడగలుగుతాం, కానీ మగవాళ్ళతో అట్లా ఉండే అవకాశం ఉండదు కదా. సో ఆ డిఫరెన్స్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, పొలిటికల్ ఫీల్డ్లో మహిళల కంటే ఎక్కువ మగవాళ్లే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎక్కువ మగవాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది. సో డెఫినెట్గా మా అన్న ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండొచ్చు, తప్పేం లేదు కదా అందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆలేరు నుంచి ఇంకో బీఆర్ఎస్ లీడర్ నెక్స్ట్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు భిక్షమయ్య గౌడ్ గారు. ఆయన కేటీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు, మేబీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీ ఎన్ని నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు నేనేం చెప్పను, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నన్ను కాదని ఇంకొకరికి టికెట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2001 నుంచి పార్టీలో పనిచేసినాను, పదవి ఆశించి పనిచేయలేదు, మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసినాను. కేసీఆర్ గారు మా అధినేతగా ఏ జిల్లాలో డ్యూటీ వేసినా ఆ జిల్లాకి వెళ్ళి 20 రోజుల 25 రోజుల ఉండి పనిచేసినాను. అక్కడే ఏది ఒక గది అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ మాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ పనిచేసినాం. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాము, బాష్పవాయువులు ఎదుర్కొన్నాము, కేసుల పాలైనాము, కోర్టు చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఉద్యమంలో మాకు కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్న మాకంటే సీనియర్ నాయకులు ఎవరున్నా మాకు ఆ గౌరవాన్ని ఇచ్చినారు, మాకు ఆ గుర్తింపు ఇచ్చినారు. మొదటి నుంచి కూడా నాకు మంచి అవకాశాలు కల్పించినారు. సో నేను ఎక్కడ కూడా తప్పులు చేయలేదు, పార్టీలో ఎక్కడ తప్పులు చేయలేదు, పార్టీకి మరక అంటే విధంగా ఏ పని కూడా చేయలేదు, కేసీఆర్ గారు నన్ను నా బిడ్డ అని చెప్పుకుంటారు. అంటే నేను తప్పు చేసి ఉంటే నన్ను ఎందుకు అట్లా అంటారు, ఆ మాట సంబోధించారు కదా సభా వేదికల మీద, నా బిడ్డ సునీత అని చెప్పుకున్నారు. అంటే ఆయన మాట నిలబెట్టుకోవడానికి, ఆయన వారసురాలుగా నేను ఒక తప్పు చేయొద్దనే సంకల్పంతో పనిచేసిన, ఒక మరక అంటించుకోలేదు. ఆ విధంగా స్వచ్ఛంగా పనిచేసిన నన్ను పక్కకు తెప్పిస్తారని నేను అనుకోవట్లేదు. నంబర్ 1. నంబర్ 2, మీరు ఒక మాట అన్నారు, భిక్షమయ్య గౌడ్ ఆశపడుతున్నారు. ఆశపడడం తప్పులేదు, చాలా మంది వస్తారు, ఆశపడతారు. డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటది, బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటది. ఆయన ఆశపడితే తప్పని నేను అనను, కానీ నన్ను కాదని ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? 2001 నుంచి పనిచేస్తున్నాను, నంబర్ 1. నంబర్ 2, పార్టీకి విధేయురాలుగా ఉన్నాను, కష్టాల్లో పార్టీతోనే ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీతో ఉన్నాను. నేను ఎక్కడ పార్టీ పేరు చెప్పుకొని తప్పు చేసిన సందర్భాలు లేవు, ఎమ్మెల్యే పదవి పేరు చెప్పుకొని తప్పు చేసిన సందర్భాలు లేవు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న ప్రభుత్వ విప్పుగా నాకు అవకాశం ఇచ్చిన పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిన. నంబర్ 2, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2009లో భిక్షమయ్య గౌడ్ గారు ఎమ్మెల్యేగా మా నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2014లో నా మీద పోటీ చేసి ఓడిపోయారు. 2018లో నా మీద పోటీ చేసి ఓడిపోయారు. 2 సార్లు ఫెయిల్యూర్ స్టోరీ అయింది, నేను 2 సార్లు సక్సెస్ స్టోరీ నాది. 2023లో నేను ఓడిపోవచ్చు. ఆ పార్టీకే భిక్షమయ్య గౌడ్ మరి నా పార్టీలోకి వచ్చి జాయిన్ అయినారు. మరి ఆయన బలము నా బలం కలిస్తే గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు పార్టీ? అంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఒక పర్సన్ ని చూసి ఓటేస్తారనేది తప్పు. నన్ను చూస్తే ఓటేస్తే నేను గెలుస్తాను, భిక్షమయ్య గౌడ్ని చూసి కొన్ని ఓట్లేస్తే తప్పకుండా గెలుస్తాను. బట్ స్టిల్ నేను 35,000 మెజార్టీతో గెలిచిన 2018లో గెలిచిన మనిషిని ఈ రోజు 50,000తో ఓడిపోయినానంటే ఒక భిక్షమయ్య గౌడ్ వల్ల, ఒక సునీత వల్ల ఓటమి అనేది కాదు. ప్రజలలో మార్పు కోరుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఇంకా ఎక్కువ తాయిలాలు వస్తాయి, ఎక్కువ పథకాలు వస్తాయి, ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని ఆలోచించినారు ప్రజలు. సునీతకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం, ఒకసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామనే ఆలోచన ఉండొచ్చు. అనేక కారణాలు ఉంటాయి. భిక్షమయ్య గౌడ్ ప్రయత్నం చేసుకుంటున్నారు. నాకు ఆయన పోటీ అని అనుకోను. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నేను మహిళ. సో మా కోటాలు మాకుంటాయి, ఎక్కడో దగ్గర ఏదో దగ్గర అకామిడేట్ చేస్తారు. ఆ ఇబ్బంది, ఆ భయం నాకేం లేదు. నెక్స్ట్ అంతా మహిళలదే అంటున్నారు కదా, డీలిమిటేషన్ గురించి మీ అభిప్రాయం? డీలిమిటేషన్ అనేది జరిగే ఆస్కారం ఉందమ్మా. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో
ఉంటూ వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఇంట్రెస్ట్ చూపించక 10 ఏళ్ల క్రితం జరగాల్సిన డీలిమిటేషన్ ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. సో ఈసారి తప్పకుండా ఈ ఎలక్షన్ లోపల డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. తద్వారా దాదాపుగా మన తెలంగాణలో కూడా 53-54 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే డీలిమిటేషన్ లో ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఆ నిష్పత్తిలో చూసుకుంటే ఇప్పుడు మనకు 119 సీట్లు, రేపు భవిష్యత్తులో 160 పైన సీట్లు ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 50 పైనే మహిళలకు కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఏం లేదు, మనం అకామిడేట్ అవుతాం.